సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో ఎవరున్నారో తెలుసా? మరెవరో కాదు, వినుకొండ అమ్మాయిన రుయాన్షి అయితే మనతో ఉంది ఈరోజు. సో అసలు తను ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేసింది ఏంటి, తన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏంటి, అసలు తన మెయిన్ అంబిషన్ ఏంటి, వినుకొండ అమ్మాయి అంటూ అందరి మైండ్స్లో అయితే ఫిక్స్ అయిపోయింది తన వాయిస్తో. తన వాయిస్ ఎవరు విన్నా కూడా గుర్తుపట్టేటట్టుగా అయితే తను ఇప్పుడు మారిపోయింది. మన వినుకొండ లొకాలిటీలో కానీ ఎక్కడైనా సరే మీ వినుకొండ అమ్మాయి అంటూ ఎంతో క్యూట్గా మాట్లాడుతూ సో ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అయిపోతున్నారు అనమాట తన వాయిస్కి. సో ఇప్పుడు తనైతే మనతో పాటు ఉంది. సో అసలు అడుగుదాం అసలుకి ఎందుకు అసలుకి వినుకొండ అమ్మాయి అని పేరు పెట్టడానికి అసలు రీజన్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. అసలుకి వినుకొండ అమ్మాయి అని పేరు పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? అంటే యాక్చువల్గా మాది స్టార్టింగ్ నుంచి వినుకొండ. సో మా వినుకొండ గురించి అందరికీ తెలియాలని చెప్పేసి వినుకొండ అమ్మాయి పేజ్ స్టార్ట్ చేసి వినుకొండ గురించి అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ చేయాలని వినుకొండ అమ్మాయి అని పేరు పెట్టాను. సో అసలు ఈ వినుకొండ అమ్మాయి అని పెట్టాక అసలు జర్నీ ఎలా ఉంది నీకు? జర్నీ ఇంతకు ముందు కన్నా చాలా బాగుంది. యాక్చువల్గా అందరికీ మా వినుకొండ గురించి తెలుస్తుంది. అండ్ మా వినుకొండలో ఉండి వేరే జాబ్ కోసం ఫర్దర్ స్టేట్స్కి వెళ్ళిన వాళ్ళు, ఫర్దర్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిన వాళ్ళకి వినుకొండని మిస్ అవ్వకుండా నేను వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో అలా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఓకే, సో అసలుకి మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వినుకొండే. ప్రాపర్ వినుకొండే. సో ఎడ్యుకేషన్ అంతా వినుకొండలోనే జరిగింది. సో వినుకొండలో పుట్టి వినుకొండని ఎక్స్ప్లోర్ చేసి అంతా హైప్ చేయాలని చెప్పేసి అసలు ఈ వినుకొండ అమ్మాయిని స్టార్ట్ చేసాం. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుతున్నాం? ప్రెసెంట్ డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ జాయిన్ అవ్వాలి. సో ఎక్కడ ఫర్దర్గా ఇప్పుడు దాకా అంతా వినుకొండలోనే చేశా కదా, ఫర్దర్గా విజయవాడ అటు సైడ్ వెళ్ళి ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో వినుకొండ అమ్మాయి కాస్త నెక్స్ట్ విజయవాడ అమ్మాయి అవుతుంటావా? అలా ఏం లేదు, ప్యారలల్గా ఇది మేనేజ్ చేసుకుంటూ స్టడీస్ కూడా మేనేజ్ చేసుకుంటాను. ఓకే, సో అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా? అసలు మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మీ పేరెంట్స్? మా మదర్ నాగలక్ష్మి, హౌస్ వైఫ్. డాడీ శ్రీనివాసరావు గుంటూరు మిర్చి యార్డ్లో వర్క్ చేస్తారనమాట, సూపర్వైజర్. ఓకే, సో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో సిబ్లింగ్స్ ఏమైనా ఉన్నారా? సిబ్లింగ్స్ మా అక్క తేజాంజలి అండ్ మా తమ్ముడు జనార్దన్ బాబు చదువుకుంటున్నారు, అక్క జాబ్. ఓకే, సో అసలు ఎలా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ కానీ? ఎందుకని యూట్యూబ్ వరకు వెళ్ళలేదు, ఓన్లీ ఇన్స్టా వరకే ఆగిపోయావు? అంటే ఇంట్లో ఇన్స్టాగ్రామ్ వరకే పర్మిషన్ ఉంది. సో వాళ్ళని దాటి క్రాస్ చేసి నేను చేసేంత లేదు. వాళ్ళ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఇన్స్టా వరకు పర్మిషన్ ఇచ్చారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. సో అంతవరకు చేసుకుంటున్నాను. సో అసలు ఫస్ట్ ఇన్స్టా రీల్స్ అనగానే ఏమన్నారు ఇంట్లో? రియాక్షన్ ఎలా ఉంది అసలుకి? ఆబ్వియస్లీ స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎందుకు, మనకు అవసరమా, వద్దు ఇదే చెప్పారు. కానీ వాళ్ళకి తెలియకుండా చేస్తుండే నేను రీల్స్ కొన్ని. ఓకే, సో రీల్స్ చేస్తూ ఉంటే రీచ్ వచ్చి వినుకొండ బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్తో అందరు గుర్తుపడుతుంటే ఓకే ఇంకా కంటిన్యూ అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, ఇది చేయి అది చేయి అలా చేయని. సో అసలుకి వినుకొండ అమ్మాయి అని చెప్పేసి అందరూ అసలు వాయిస్ వినగానే నోట్ చేస్తున్నారు అందరూ తను రుయాన్షి అని చెప్పేసి. అసలు ఎలా అనిపిస్తుంది నీకు ఫీల్? చాలా బాగుంది. యాక్చువల్గా ఇంత సపోర్ట్ వస్తుంది అనుకోలేదు వినుకొండ నుంచి. అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఇంత సపోర్ట్ నాకు ఇచ్చినందుకు. వినుకొండ అమ్మాయి పేరు స్టార్ట్ చేసిన తర్వాతే నాకు ఇంత రికగ్నైజేషన్ చేస్తున్నారు. అండ్ నా వాయిస్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అసలుకి ఏంటి దీని లైక్ ఎవరైనా వచ్చి అప్రోచ్ అయ్యారా? మీ వాయిస్ చాలా బాగుంది ఇలా? ఫాలోవర్స్ అందరూ అదే చెప్తారు, మీ వాయిస్ బాగుంటుంది, మీ స్మైల్ బాగుంటుంది, మీ వాయిస్ వల్లే వీడియోస్ కి ఇంత రీచ్ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఓకే, సో అసలు అప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమీ తెలియని అమ్మాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వినుకొండ గురించి అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ అందరి నుంచి ఇలా మంచిగా అనిపించుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే,
సో అసలు ఇంత క్యూట్గా నవ్వుతూ ఇలా ఉంటే మరి అందరూ అలా ఫిదా అయిపోతూ వస్తారన్నమాట నీకు. సో నెక్స్ట్ అసలు యాక్చువల్గా నీకు ఇంకో ఇన్స్టా అకౌంట్ ఉండేదని కూడా నేను విన్నాను. సో ఏమైనా అసలు ఆ స్టోరీ? యాక్చువల్గా ఇంతకుముందు నాకు ఇంకొక నార్మల్ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండేది, సింగిల్ క్వీన్ అని చెప్పేసి. అందులో 100K ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ఓ అసలుకి మరి ఎలా మిస్ అయినది? యాక్చువల్గా ఆ అకౌంట్ హ్యాక్ అయిపోయింది అనమాట. సో అది హ్యాక్ అవ్వడం వల్ల చాలా సఫర్ అయ్యాను, నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ ఆ పేజ్ నుంచే, చాలా గ్రోత్ ఉంది, చాలా బాగుండేది. కానీ అది హ్యాక్ అయిపోవడం, అందులో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోవడం, సో ఇంకా రీచ్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పడ్డావు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ అకౌంట్ ఉండడం మంచిది అనిపిస్తుంది, లేకపోతే వినుకొండ అమ్మాయి ఎక్కువ నీకు హ్యాపీనెస్ ఇచ్చిందా? నాకు ఇదే హ్యాపీనెస్ ఇచ్చింది. వినుకొండ అమ్మాయిగా గుర్తింపు పొందడమే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో వినుకొండ అమ్మాయిగా ఉంటూ సో ప్రమోషన్స్ చేస్తున్నావు చాలా బాగా. సో బేస్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంది అసలు నీకు ఇందులో? ప్రెసెంట్ అయితే ఏం లేదు, అంటే ఎక్కువ లేదు, అలానే తక్కువ కాదు. నా మెయింటెనెన్స్కి సరిపోయేలాగా వస్తున్నాయి యావరేజ్. సో చదువుకుంటూ పార్లర్గా ఇన్స్టా వరకు పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇలా చేస్తూ సో గుడ్ ఆఫ్ యూ. సో పేరెంట్స్ ఎలా అంటున్నారు అసలు ఈ ఇన్కమ్ చూసి? పేరెంట్స్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ ఏజ్లో అందరు చదువుకోవటం ఇంతవరకే ఉంటుంది. నేను నా ఫీజు నేనే కట్టుకుంటూ, నా మెయింటెనెన్స్ నేనే చేసుకుంటూ, ఇంట్లో మనీ అడగకుండా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అది కాక అందరిలో మంచి పేరు తెచ్చుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉన్నారు. సో అసలు ఫస్ట్ మీ పేరెంట్స్కి హ్యాపీనెస్ ఇచ్చే సిచ్యువేషన్ ఏంటి అసలు నీ ఇన్స్టాగ్రామ్ నుంచి? లైక్ ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ కానీ ట్రోల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు, నాకు అదే చాలా హ్యాపీ. మా వినుకున్న వాళ్ళు చాలా పాజిటివ్. నాకు ఇంతవరకు ఒక్క బ్యాడ్, ఐ మీన్ యాక్చువల్గా అందరికి బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. లైక్ నాకు ఒక 100%లో ఒక 95% పాజిటివ్నే, ఆ 5% అందరికీ ఉంటుంది. సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ, అందరు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ, ఏ బ్యాడ్ కమెంట్స్ లేకుండా, బ్యాడ్గా ఏం లేకుండా. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో అలా హ్యాపీగా వెళ్తుంది. సో అసలు అంటే లైక్ ఈ ఫీల్డ్ లైక్ ఇన్స్టా రీల్స్ అంటే నీకు యాక్టింగ్ సైడ్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా, లైక్ మూవీస్ అలా? ఇంట్రెస్ట్ అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా, కానీ పేరెంట్స్ ఇన్స్టాగ్రామ్ వరకే పర్మిషన్ ఇచ్చారు. సో ఇన్ ఫ్యూచర్ మంచి ఆపర్చునిటీస్ వస్తే చెయ్యొచ్చేమో. సో అంటే ఆపర్చునిటీస్ వచ్చేదాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి ఉన్నాం అనమాట. అంతే. లైక్ ఇప్పుడు మ్యారేజ్ అలా అయితే లైక్ ఎలాంటి వాళ్ళు కావాలి నీకు అసలు? ఎలాంటి క్వాలిటీస్? మన వినుకొండ అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అసలుకి? క్వాలిటీస్ అంటే నాకు పెద్దగా ఏం లేదు, మా పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసేసుకుంటాను. వాళ్ళ ఇష్టం, పేరెంట్స్ ఇష్టం. అంటే మరి ఇప్పుడు నీకు యాక్టింగ్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కదా, అంటే ఇటు సైడ్ చేసుకుని ఫ్యూచర్ వచ్చే వాళ్ళు ఎవరో యాక్టింగ్కి కూడా సపోర్ట్ చేస్తే హ్యాపీగా ఉంటా. సో అసలుకి ఎలా అనిపిస్తుంది వన్స్ ఇన్స్టా బిఫోర్ ఎలా ఉంది, ఇన్స్టా తర్వాత ఎలా ఉంది? ఇన్స్టా బిఫోర్ నార్మల్ రువాన్షియే, ఇప్పుడు వినుకొండ అమ్మాయి అయిపోయా, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వినుకొండ అమ్మాయి అని గుర్తుపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ ఉన్నా కానీ వచ్చి అడగడం, మాట్లాడించడం చాలా బాగుంది. సో ఇంత క్యూట్ ఉన్నావు కాబట్టి మరి ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా? అంటే నార్మలే కదా, ఆబ్వియస్లీ అమ్మాయిలందరికీ ప్రపోజల్స్ వస్తాయి, అలానే నాకు వచ్చాయి. అంటే వినుకొండ అమ్మాయి అయిన తర్వాత వచ్చినాయి, బిఫోర్ వచ్చినాయా? బిఫోర్ కొన్ని వస్తుండే, వినుకొండ అమ్మాయి వచ్చిన తర్వాత చాలా వచ్చాయి. సో అంటే నీకు ఎవరినైనా యాక్సెప్ట్ చేయాలి అని ఏమైనా అనిపించింది? అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ నుంచి అలాంటివి ఏమైనా వచ్చినాయా? నాకైతే యాక్సెప్ట్ చేయాలని లేదు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అంటే కొన్ని వచ్చాయి ప్రపోజల్స్. అదైతే మనకి ఇలా కూడా ఉందన్నమాట. సో ఇన్ఫ్లుయెన్స్ నుంచి వస్తే మనకి ఇంకా నీకు యాక్టింగ్ సైడ్ వెళ్ళడానికి ఇంకా అసలు ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. బట్ నాకు ఈ లవ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఇష్టం లేదు. సో ప్రెసెంట్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని. ఎందుకని అసలుకి? అంటే లైక్ పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళని అంతే, పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళని, పేరెంట్స్ ఇష్టం అంతే. ఓకే, సో చాలా గుడ్ డెసిషన్ అసలుకి ఇది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ లవ్ మ్యారేజ్, లవ్స్ ఇలా స్టోరీస్ ఉంటాయి. సో ఇన్స్టాలో ఇంత ఫేమస్ అయ్యి కూడా సో పేరెంట్స్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం. వెరీ గుడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకా నెక్స్ట్ గోల్స్ లైఫ్లో ఏమన్నా ఉన్నాయా? మా వినుకొండ గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందరికి తెలియాలా, అందరికి తెలిసేలా చేయాలి. అండ్ నా కెరియర్లో కూడా నేను మంచిగా గ్రోత్ అవ్వాలి అని చెప్పి, అంతే.
మోస్ట్లీ నీకు బాగా వైరల్ అయిన వీడియో ఏంటి? వినుకుండా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఫస్ట్ వీడియోనే వైరల్ అయిపోయింది. ఓకే. మా వినుకొండకు ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఏం స్టోరీ ఉంది వినుకొండకి? వినుకొండ అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి స్టోరీ ఒకటి ఉంది. సో ఆ స్టోరీ అన్నమాట. సో మన వ్యూవర్స్కి కూడా చెప్తే వాళ్ళు వింటారు కదా. సో వినుకొండ స్టోరీ ఏంటో? వినుకొండ అనే పేరు ఎలా వచ్చిందంటే రాముల వారు సీతమ్మ వారిని ఆ స్టోరీ జరిగేటప్పుడు రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకొని వెళ్తారు కదా. ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ మా వినుకొండ మీద ఆగారంట. అప్పుడు సీతమ్మ వారు కొండకి ఇలా చెప్పారంట, రాముల వారు ఇటువైపు వస్తుంటే చెప్పు, నేను ఇటువైపు నుంచి వెళ్తున్నానని చెప్పి సందేశం ఇవ్వని చెప్పి సీతమ్మ వారు కొండకి ఇలా విను అని చెప్తారు. సో అలా వినుకొండ అయింది. ఓ, సో అలా వినుకొండ స్టోరీ చెప్పేసేసి వినుకొండ అమ్మాయిగా ఫేమస్ అయిపోయావు అనమాట. సో వెరీ గుడ్. నీకు బాగా అంటే ప్రమోషన్ సైడ్ వెళ్ళడానికి ఏంటి ఛాన్స్ వచ్చేస్తుంది? యాక్చువల్గా వినుకొండ పేజ్ స్టార్ట్ చేసింది వినుకొండ గురించి అందరికీ తెలియాలని చెప్పి. సో దాని తర్వాత ఇలా ప్రమోషన్ సైడ్ వచ్చింది. ప్రమోషన్స్ ఇప్పుడు నేను ప్రమోషన్స్ లేదండి నేను చేయను, ఓన్లీ వినుకొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ, చేయరన్నది అలా అనుకుంటారు కదా. సో బ్యాడ్ నేమ్ ఎందుకు అని చెప్పేసి అలా యాక్సెప్ట్ చేస్తుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి అడగడం అలా అయిపోతుంది అనమాట. సో అసలుకి అంటే లైక్ వీడియోస్ అన్ని ఎలా తీస్తావు? అంటే అంత వాయిస్ ఓవర్స్ ఆర్ ఎలా? అంటే ఇప్పుడు ప్రమోషన్ వీడియోస్ ఉన్నాయనుకో, నేను నార్మల్గా వెళ్ళి షూట్ చేసుకుంటాను. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఓకే. సో మాక్సిమం వాయిస్ ఓవర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే నాకు అందరిలో మాట్లాడడం చాలా భయం. సో వాయిస్ ఓవర్ ప్రిఫర్ చేస్తాను. సో వాయిస్ ఓవర్స్ ఇచ్చేసి అందరినీ వాయిస్తో ఫ్లాట్ చేసేస్తున్నాం. అంటే హ్యాండిలింగ్ ఎవరు? కెమెరా ఇదంతా మొత్తం నేనే చూసుకుంటాను. కెమెరాలో నేను ఉన్నప్పుడు మా బ్రదర్ చూసుకుంటారు. సో రాఖీ కూడా తొందరలో వస్తుంది, మీ బ్రదర్కి కూడా మంచిగా మనం బ్యాండ్ వేయాలి. యా, ఆబ్వియస్లీ రాఖీ అంటే పెద్ద బ్యాండ్ పడుద్ది బ్రదర్స్కి. సో మ్యాక్సిమం వాయిస్కే కదా నీకు అసలు ఫాలోవర్స్ అంతా పెరిగి ఇంత స్వాగ్ వచ్చిందంటే. సో మన వ్యూవర్స్ కోసం ఒక్క 2 లైన్స్. నా ఫేవరెట్ సాంగ్ ఇది. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే. యా, వెరీ గుడ్ అనమాట. చాలా ఇంత క్యూట్గా పాడితే అసలుకి మన సబ్స్క్రైబర్స్ కూడా అల్లాడిపోతారు అనమాట అసలుకి. సో చూసారు కదా అసలుకి ఎంత క్యూట్గా పాడుతుందో. సో ఇంత వాయిస్ ఉన్నప్పుడు మరి ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతారు మనకి. సో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ కాలేజ్లో ఫ్రెండ్స్ అలా ఏమన్నా టీస్ చేస్తారా అసలుకి దీని గురించి? ఆబ్వియస్లీ టీస్ చేస్తారు. నేను వెల్డింగ్ వాళ్ళే వినుకోవడమే వచ్చిందమ్మా అని టీస్ చేస్తారు. నేను ఈరోజు అప్లోడ్ చేశాను అనుకో, రేపు మా క్లాస్ మొత్తం అదే ఉంటుంది అనమాట. అంటే టీచర్స్ వీళ్ళ సైడ్ లెక్చరర్స్కి ఏమన్నా తెలుసా? లెక్చరర్స్కి తెలుసు, బట్ కాలేజ్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు వాళ్ళు. ఫ్రెండ్స్ మాత్రం మంచిగా సపోర్ట్ ఇస్తారు అనమాట. యా, ఓకే. అంటే నీ వీడియోస్కి హెల్ప్ చేయడం అలా ఉంటుందా వాళ్ళతో? అంతదాకా తీసుకెళ్ళాను నేను, బట్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు బాగా. ఎవరేమన్నా బయట నుంచి ఏమన్నా అన్నా కానీ వాళ్ళు సపోర్ట్ స్టాండ్ తీసుకొని మాట్లాడడం చాలా బాగుంటుంది. ఓకే. సో అంటే లైఫ్ అంతా అసలుకి స్మూత్గా వెళ్తుందా లేకపోతే ఏమన్నా అప్ అండ్ డౌన్స్ ఏమైనా వచ్చాయా? ఆబ్వియస్లీ ఉంటుంది కదా. స్టార్టింగ్ పేరెంట్స్ ఒప్పుకోలేదు, దాని తర్వాత ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇంకా స్మూత్గా వెళ్తుంది అనేసరికి నేను వినుకొండ నుంచి విజయవాడ స్టడీస్ కోసం వెళ్ళాలి. దాని తర్వాత మళ్ళీ ఇక కష్టం అవుతుంది కదా స్టడీస్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ వీడియోస్ తీయడం. సో అలా. అంటే ఇప్పుడు కాలేజ్లో మొబైల్ ఎలా లేకపోతే కష్టమే కాబట్టి ఉండే కాలేజ్లోనే జాయిన్ అవుతాం. సో మనకి ఫస్ట్ నీ ప్యాషన్ వీడియోస్, పేరెంట్స్ ప్యాషన్ స్టడీస్. నాకు ఇష్టమే, 50-50 అనమాట. రెండు ఉండాలి, ఒక టీ కన్నా అయితే ఒక టీ కన్నా. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మరి జాబ్ వస్తే మరి వీడియోస్ చేయడం కుదరకపోతే ఎలా? అప్పుడు దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వచ్చేమో. అంటే ఒక మంచి జాబ్ వచ్చింది అనుకో, అంటే దీనికి కట్ ఆఫ్ అంటే మనం ఇటు బాగా ఫేమ్ వచ్చేసింది, ఆ టైంలో జాబ్ వదిలేస్తావా? ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం ఫేమ్, ఐ మీన్ కొంత వినుకొండ వరకు అందరికీ తెలుసు. ఇంకొంచెం మంచి ఫేమ్ వస్తే ఆబ్వియస్లీ ఇందులోనే కంటిన్యూ అవుతాను. ఓకే. సో షార్ట్ ఫిలిమ్స్, ఇటు మూవీస్
ఆబ్వియస్లీ అవుతుంది. మంచి ఆఫర్ వస్తే మంచిగా ఉంటే ఆబ్వియస్లీ చేస్తాను. సో ఇంకేమన్నా మీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నాకేమన్నా ఒక 5% బ్యాడ్ కమెంట్స్ అని చెప్పాను కదా, ఆ బ్యాడ్ కమెంట్స్ వచ్చినా నా ఫాలోవర్స్ స్టాండ్ తీసుకుంటారనమాట. వాళ్ళు స్టాండ్ తీసుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వడం అలా చేస్తున్నాయి అనమాట. అందరికీ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది మన వినుకొండ అమ్మాయి స్టోరీ అయితే. సో తన స్టడీస్ని, తన వీడియోస్ని, తన అకౌంట్ పోయినా కూడా ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వకుండా, సో వినుకొండ అమ్మాయిగా కొత్తగా మీ ముందుకు వచ్చి మీ అందరినీ ఎంతో అసలుకి సబ్జెక్ట్ వినుకొండ అనేది అందరూ కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చేసుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న స్పెషల్ థింగ్స్ని మర్చిపోతారని తను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ఇది తనైతే తన వంతు ప్రయత్నం అయితే చేస్తుంది. సో మన వినుకొండని సపోర్ట్ చేస్తూనే ఉండండి ఎప్పట్లాగే.